వైసీపీ అధినేత జగన్ రెడ్డి తీరు ఎవరికీ అంతుపట్టడం లేదు. నా రూటే సపరేటు అన్నట్టుంది ఆయన వ్యవహార శైలి. అధికారంలో ఉన్నప్పుడు నా వెంట్రుకు కూడా పీకలేరంటూ సెలవిచ్చారు. కానీ ప్రజలు పరాజయం చేతిలో పెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ హోదా కోసం అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, మీపై పోరాటం చేస్తానంటున్నారు జగన్. అంటే అధికార పార్టీపై పోరాడేందుకు అదే పార్టీ అనుమతి కోరుతున్నారన్నమాట. ప్రస్తుతం తన కోసమే పోరాడుతున్నారు జగన్ రెడ్డి. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల కోసం పోరాడుతానని చెబుతున్నారు. తమ కోసం కూడా పోరాడుకోలేరు, ఇంకా ప్రజల కోసం ఏం పోరాడుతారు అన్నది ఇప్పుడు ప్రశ్న. వైసీపీ డిఫెన్స్లో పెడుతోంది అదే. అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడమే కాదు, దమ్ము, ధైర్యం అనే పదప్రయోగాలు కూడా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు చెల్లుబాటు అవుతాయి, కానీ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తాము ప్రజల పక్షమేనని భావన వచ్చేలా వ్యవహరించాలి. కానీ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెబుతున్నారు జగన్. అంటే ఆయుధం ఇస్తేనే నేను పోరాడతా, లేకుంటే అస్త్ర సన్యాసం చేస్తా అన్నట్టుంది జగన్ వ్యవహార శైలి. సలహాదారులంటే మంచి సలహాలు ఇవ్వాలి, కానీ ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వడం ఏంటి అనేది సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. రాని హోదాల కోసం ఎందుకు లేనిపోని పంతాలకు పోవడం, హోదా కావాలని అధికార పార్టీని అడగడం సిగ్గుమాలిన చర్యగా సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే హోదాలతో పని లేకుండా ప్రస్తుతం జగన్ ప్రతిపక్ష నాయకుడే. ప్రస్తుతం ఆయన పర్యటనలు కూడా అధికార పార్టీకి ధీటుగా ఉన్నాయి. భారీ కాన్వాయ్లతో బల ప్రదర్శనకు దిగుతున్నారు. కానీ ఆ ధైర్యం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం లేకపోవడం, ప్రజల్లోకి ధైర్యంగా మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో వెళుతున్నారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీకి వెళ్లి పోరాటం చేయమంటే మాత్రం వెనకడుగు వేస్తున్నారు.